వే ప్రోటీన్ బాడీ బిల్డింగ్ కోసం, బలమైన మజిల్స్ కోసం, హైట్ పెరగడానికి మనం ప్రోటీనే తీసుకుంటాం. బట్ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు వే ప్రోటీన్ ఎలా తయారవుతుందని? ఈ వీడియోలో మీరు వే ప్రోటీన్ ఎలా తయారవుతుందో తెలుసుకోబోతున్నారు. అలాగే మనం మన ఇంటి దగ్గర వే ప్రోటీన్ని ఎలా ఓన్గా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. బట్ హోమ్ మేడ్ వే ప్రోటీన్ మీ బాడీకి మంచిదేనా అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం వే ప్రోటీన్ ఎలా తయారవుతుంది అన్న ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం తప్ప వే ప్రోటీన్ వల్ల యాక్ని, కిడ్నీ డ్యామేజ్, హెయిర్ లాస్ అవుతుందా అన్న విషయం గురించి కాదు. వీలుంటే దాని మీద కూడా ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నిజానికి వే ప్రోటీన్ని ఒక మెడిసిన్ లాగా మన ఏన్షియన్స్ వాడేవారు. లైక్ ద ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రటిస్ తన దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వే ప్రోటీన్ని మెడిసిన్గా ఇచ్చేవాడంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వే ప్రోటీన్ ఎలా వస్తుందో చూద్దాం. సో కౌ నుంచి తీసుకున్న మిల్క్ని బాగా వేడి చేసి అందులో ఎంజైమ్స్ ఆర్ అసిడిక్ నేచర్ ఉన్న సబ్స్టెన్స్ని కలుపుతారు. దాని దెబ్బకు పాలు విరిగిపోతాయి. ఆ విరిగిన పాలను కలెక్ట్ చేసి వాటర్ని, పన్నీర్ని సపరేట్ చేస్తారు. సో ఇక్కడ మిగిలిపోయిన వాటర్ ఉందో చూసారా, అదే వే. దీన్ని లేటర్ వే ప్రోటీన్ పౌడర్గా కన్వర్ట్ చేస్తారు. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఆ వేని అలా పౌడర్గా చేసి అమ్మే ఐడియా యాక్సిడెంటల్గా వచ్చింది అని. ఎస్, నిజానికి ఆ టైంలో మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ కర్డ్, చీజ్, పన్నీర్ లాంటివి చేసే టైంలో ఈ వేని ఒక బై ప్రోడక్ట్ లాగా, ఒక వేస్టేజ్ లాగా పారేసేవాళ్ళు. అలా వేస్టేజ్ కింద రివర్స్లోకి, కెనాల్స్లోకి పంపించడం వల్ల వాటర్ పొల్యూట్ అయ్యేది. దీనికి సొల్యూషన్గా గవర్నమెంట్ దీన్ని పౌడర్ కింద కన్వర్ట్ చేసి ఆ మూమెంట్ సజెస్ట్ చేసింది. ఆ తర్వాత వే ప్రోటీన్ చేసిన హంగామా అంతా ఇంత కాదు, ఇది బాడీ బిల్డింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సో ఈ వే ప్రోటీన్ జర్నీలో మనకు ఒక పేరు బాగా వినిపించింది, అదే బాబ్ హాఫ్మన్, ఏ ఫేమస్ బాడీ బిల్డర్. అండ్ తనకు తన ఓన్ సప్లిమెంట్ బిజినెస్ కూడా ఉంది. అట్ ద టైం తాను వే ప్రోటీన్ గురించి, ప్రోటీన్ ఇంపార్టెన్స్ గురించి అందరికీ అవగాహన ఇచ్చాడు. సో ముందుగా ఈ వే ప్రోటీన్ చేసే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా వీళ్ళు బెస్ట్ కౌస్ని ఎంచుకుంటారు. మీకు తెలుసా, ఒక హ్యాపీ కౌ గుడ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇస్తుంది అని. సో ఈ కౌస్ రోజుకు 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ని ఇస్తాయి. అందులో 3% ప్రోటీన్ పర్ లీటర్కి వస్తుంది. ఆ 3%లో 19% వే ప్రోటీన్ ఉంటుంది. మిగతా ప్రోటీన్ చీజ్, కర్డ్, పన్నీర్లోకి వెళ్తుంది. సో రోబోట్ ద్వారా సేకరించిన పాలను ట్యాంకర్స్ ద్వారా ఫ్యాక్టరీస్లోకి పంపిస్తారు. సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో ట్యాంకర్స్లో కూల్ టెంపరేచర్ ఉంచేలా చూసుకుంటారు, లేదంటే పాలు పాడిపోయే ఛాన్స్ ఉంది. సో ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పాలను చెక్ చేస్తారు. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్లోనే ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఆ టెస్ట్ పాస్ కాని పాలను మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. సో ఆ తర్వాత ఆ పాలను పెద్ద పెద్ద ట్యాంకర్స్లో కూల్ టెంపరేచర్స్ దగ్గర ఉంచుతారు. ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ పాలను పెద్ద హీటర్లోకి పంపిస్తారు. ఇక్కడ ఆ పాలు 60 degrees టెంపరేచర్ దగ్గర వేడవుతాయి. ఈ ప్రాసెస్ని ప్యాస్చరైజేషన్ అని అంటారు. సో ఈ ప్రాసెస్ ద్వారా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని, వైరస్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ పాలను మళ్ళీ చల్లారుస్తారు. అట్ 4 degrees టెంపరేచర్ దగ్గర ఉంచేలా చూస్తారు. బికాజ్ ఓవర్ హీట్ చేయడం వల్ల టేస్ట్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్యాస్చరైజేషన్ అయిపోయిన తర్వాత ఆ పాలను ఒక పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తారు. సో ఇక్కడే వేని సపరేట్ చేసేది. కంటైనర్లోకి వచ్చిన పాలను టెంపరేచర్ చెక్ చేసి అందులో ఒక యాసిడ్ సబ్స్టెన్స్ని కలుపుతారు. దానితో పాలు విరిగిపోతాయి. ఆ విరిగిన పాల నుంచి ఆ గట్టి పదార్థాన్ని, నీళ్లను వేరు చేస్తారు. సో ఇక్కడ సాలిడ్ని పన్నీర్, చీజ్లా అమ్ముతారు. సో ఇక్కడ మిగిలిపోయిన ఈ వాటర్, అదే వే వాటర్ని ఫిల్టరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో వేలో ఉండే ఇంప్యూరిటీస్ లైక్ ఫ్యాట్, లాక్టోస్ లాంటివి రిమూవ్ చేస్తారు. ఈ ఫిల్టరేషన్కి చాలా టెక్నిక్స్ని యూజ్ చేస్తారు, లైక్ మెంబ్రేన్ ఫిల్టరేషన్, అయాన్ ఎక్స్చేంజ్ ఫిల్టరేషన్. దీనివల్ల మనకు ప్యూర్ అండ్ హై కాన్సన్ట్రేటెడ్ వే ప్రోటీన్ లభిస్తుంది. మెంబ్రేన్ ఫిల్టరేషన్లో ఓ క్లాత్ లాంటిది తీసుకొని హై ప్రెషర్తో వే వాటర్ని పంపిస్తారు. సో అక్కడ ఇంప్యూరిటీస్ ఏమన్నా ఉంటే రిమూవ్ అవుతాయి. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇతను ఈ వాటర్ని ఎలా ఫిల్టర్ చేస్తున్నాడో అని. బట్ ఈ ఫిల్టరేషన్ టెక్నిక్ని 1960sలో వాడేవారు. లేటెస్ట్గా ఇప్పుడు అయాన్ ఎక్స్చేంజ్ ఫిల్టరేషన్ టెక్నిక్ని వాడుతున్నారు. సో ఈ టెక్నిక్ ద్వారా దానికన్నా కాన్సన్ట్రేటెడ్ వేని మనం కలెక్ట్ చేయొచ్చు. ఈ టెక్నిక్ ద్వారా మనం ఎక్సెస్ ఫ్యాట్, లాక్టోస్ని కూడా రిమూవ్ చేయొచ్చు. సో హోమ్ మేడ్ వే ప్రోటీన్ని మనం ఓన్గా చేసుకున్నప్పుడు మనం ఫ్యాట్స్ని రిమూవ్ చేయలేం. దీనివల్ల మనం వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఆ హై కాన్సన్ట్రేటెడ్ వే లిక్విడ్ని ఈ ఎవాపరేటర్స్లోకి పంపిస్తారు. ఈ ఎవాపరేటర్ ఈ లిక్విడ్ వేని పౌడర్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం వాటర్ని ఎవాపరేట్ చేసి దాన్ని పౌడర్లోకి కన్వర్ట్ చేస్తాము. సో మళ్ళీ ఈ పౌడర్లో ఏమన్నా మాయిశ్చర్ ఉంటే డ్రైయింగ్ ప్రాసెస్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక పక్క హాట్ ఎయిర్, ఇంకో పక్క కోల్డ్ ఎయిర్ని సర్క్యులేట్ చేస్తారు. ఈ విధంగా ఈ పౌడర్ డ్రై అవుతుంది. సో ఆ పౌడర్ని రోలర్స్లో రోల్ చేసి ఫైనల్గా సంచుల్లో నింపుతారు. సో ఈ సంచులను వే ప్రోటీన్ సెల్లర్కి అమ్ముతారు. సో ఈ వే ప్రోటీన్ సెల్లర్ కొనుక్కున్న తర్వాత వాటిలో ఫ్లేవర్స్ అండ్ ఇంకొందరు అయితే విటమిన్స్ని కలుపుతారు. సో ఈ ప్రాసెస్లో ఆ ఫ్లేవర్స్ కలవడానికి వీళ్ళు దాన్ని బాగా రొటేట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు క్యాన్స్లోకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వే ప్రోటీన్ని పంపిస్తారు. సో ఇక్కడే ఉండే ఇంకో మిషన్ దానికి వాళ్ళ బ్రాండ్ లేబుల్ని అతికిస్తుంది. ఆ తర్వాత అక్కడే ఉండే ఎంప్లాయీస్ దానికి ప్లాస్టిక్ సీల్ని పెడతారు. ఆ తర్వాత ఆ క్యాన్స్ హీట్ మిషన్ గుండంగా వెళ్తాయి. దీనితో అది ఫుల్లీ ఎయిర్ టైట్ అవుతుంది. సో రెడీ అయిపోయింది మన వే ప్రోటీన్ డబ్బా. సో ఆ తర్వాత వీళ్ళు ఈ వే ప్రోటీన్ క్యాన్స్ని సబ్ సెల్లర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇది వే ప్రోటీన్ని చేసే ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు హెయిర్ లాస్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే
ఖచ్చితంగా మీకు బయోటిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో నేను బయోటిన్ హెయిర్ గ్రోత్కి ఎలా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఫైనల్లీ లివ్ లైక్ ఏ హంటర్, ఏజ్ లైక్ ఏ వ్యాంపైర్.